ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మీకు ఈ వారం కూడా రాశిలోనే కుజుడు ఉంటున్నాడు. శని యొక్క దృష్టి ఉంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీ ధనాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో బుధుడితో కలిసి 4వ స్థానంలో ఉన్నందుకు, పర్టికులర్గా ఈ 7వ తేదీ నుంచి ఈ యొక్క 13వ తేదీ వరకు ఉండేటువంటి గ్రహస్థితిలో 7, 8 తేదీలు మీకు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్, వ్యవసాయ సంబంధంగా, టూర్స్ అండ్ ట్రావెల్స్ రిలేటెడ్ ఆ రంగాల్లో ఉండేటువంటి వారికి ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 2వ స్థానంలో గురువు కూడా ఉన్నాడు కాబట్టి. అయితే మీరు 11, 12, 13 తేదీలు మాత్రం అప్పు విషయంలో, అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడడం, ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రస్తుతం మీకు భాగ్యం ఓపెన్ అయ్యేటువంటి సమయం నడుస్తుంది. సో భాగ్యం అనేటువంటిది పాజిటివ్గా ఇప్పుడు ఇస్తుంది. బికాజ్ ఆఫ్ భాగ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు మీకు ప్రస్తుతం మేషం వారికి. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో 6వ స్థానంలో కేతు ఉన్నందుకు సహజంగానే మీ యొక్క లగ్నం వారు పూర్వజన్మలో కాస్త ఈ రుణ సంబంధించిన, బంధు సంబంధించిన వీటి మూలంగానే కొంత స్ట్రెస్ ఉంటుంది. 7వ స్థానాధిపతి శుక్రుడు ఎప్పుడైతే బుధుడితో సంబంధం కలిగి ఉన్నాడో, వివాహ నిర్ణయాలు కానివ్వండి, వివాహ సంబంధాలు కానివ్వండి, తల్లి తరపు లేదా తల్లి మూలంగా బంధువర్గం త్రూ మీకు సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ ఈ యొక్క వారం ఎక్కువగా ఇస్తుంది. అదేవిధంగా కేవలం వ్యాపారం మాత్రమే కాదు, నేను ఉద్యోగం కూడా చేయాలనేటువంటి సంకల్పంతో ఉద్యోగ అవకాశాలు మీకు ఆ రకంగా దొరికేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలని చేసే మీ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా ఫలకృతం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రాపర్టీస్, వాహనాలు కొనుగోలు చేయడము, కొత్తగా ఏదైనా సరే కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది మీకు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే మీరు ఏ దేవత ఆరాధన చేయాలి? ఎందుకంటే మీకు 5వ స్థానాధిపతి అయిన రవి 3వ స్థానంలో ఉన్నాడు. ఇది ఒక రకంగా ఉపాసన చేయడానికి సబ్కాన్షియస్ మైండ్ ప్లేస్లో ఉన్నాడు రవి. కాబట్టి చాంటింగ్ చేయడానికి, సూర్యుడికి సంబంధించింది మంత్రం చేసుకోవడానికి, ఇది ముఖ్యంగా ఇప్పుడు మీరు చేసేటువంటి సూర్య నమస్కారాలు కానివ్వండి, సూర్యుడికి సంబంధించిన మంత్రం కానివ్వండి, ఖచ్చితంగా మంచి ఫలయోగాన్ని ఇస్తున్నాయి. ధనాధిపతి, ధనస్థానంలో ఉండే గ్రహాలు, ధనాధిపతి, అదేవిధంగా భాగ్యస్థానము, ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి కాబట్టి ఇవి చేయండి. అదేవిధంగా 11, 12, 13 తేదీలు మాత్రం నేను చెప్పినట్టుగా రుణ సంబంధించిన, అనవసరమైన లిటిగేషన్స్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా ఇబ్బంది వస్తుంది అని అనుకునేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో కొంత రుణాలు లభించే సమయం కూడా, కాకపోతే 11, 12, 13 సమయాల్లో మాత్రం, ఆ తేదీల్లో మాత్రం ఈ యొక్క విషయాల్లో చాలా 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 కేర్గా ఉండండి. నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు గనక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. మీ రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. కొంచెం సక్సెస్ రేట్ వైపు తీసుకెళ్ళాలి. మీరు ఏదైనా కంపెనీలో చేస్తుంటే మీ టార్గెట్స్ సంబంధించినటువంటిది కొంతవరకు మీకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. గవర్నమెంట్ భూములు లేదా గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా, ప్రాపర్టీస్ మూలంగా, మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా మీకు ధనయోగం అనేటువంటిది రానుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గవర్నమెంట్ కంఫర్ట్స్ కూడా ఏదైనా అనుభవించడము, కాకపోతే కాస్త ఇంట్లో తక్కువగా ఉండడం, వేరే ప్రదేశానికి వెళ్ళడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎక్కువ తిరగడం అనేటువంటిది ఉంటుంది. కాస్త పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఎవరైనా గురువులు లభిస్తే వాళ్ళ దగ్గర ఏదైనా మంత్రం తీసుకుని మంత్ర సాధన చేయడం, ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క వారంలో మీకు కలుగుతాయి. అయితే ఇందులో పర్టికులర్గా మీరు 11, 12, 13 తేదీలు మాత్రం కొత్తగా ఎవరైనా సరే ఫ్రెండ్స్ మీకు పరిచయం అయితే ఫేస్బుక్స్లోనో, ట్విట్టర్స్లోనో, ఆన్లైన్స్లో పరిచయం అవుతూ ఉంటారు. ప్రేమ వ్యవహారాలు సంబంధించిన వాటిలోకి ఎంటర్ అయిపోతూ ఉంటారు. ఇటువంటి విషయాలలో చాలా కేర్గా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి.
అలాగే మరొక విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా మాత్రం బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆరోగ్య రంగాలు మరియు రియల్ ఎస్టేట్ రంగాలు, అదేవిధంగా కొంత గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయమే. అందులోనే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి వారికి కూడా ఇక్కడ ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. ఇక మీరు ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా సహజంగా పంచమ స్థానంలో కేతు ఉంటూ చంద్రుడు 11, 12, 13 తేదీలు సంచరిస్తున్నాడు కాబట్టి ఐవీఎఫ్లు, ఐయుఐలు అటువంటి సమయంలో అసలు చేయకండి దయచేసి. అదేవిధంగా ఇక్కడ వివాహ సంబంధించిన విషయాలు, వివాహ నిర్ణయాలు, పార్ట్నర్స్ను కలుపుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో సప్తమాధిపతి 12వ స్థానంలో అగ్నితత్వ రాశుల్లో ఉంటూ శని చేత చూడబడుతున్నాడు. మరియు అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క వృషభం వారికి కొన్ని లావాదేవీలు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం, లావాదేవీలకు మాత్రం చాలా బాగుంది. గతంలో ఏదైనా గొడవలు అయ్యాయి, ఆ గొడవలకు సంబంధించిన విషయంలో మాట్లాడుకొని సెట్ చేసుకోవడానికి 3వ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నందుకు ఈ యొక్క విషయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ వారం మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా కొంత ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా 11, 12, 13 తేదీలు షేర్ మార్కెటింగ్ జోలికి కూడా వెళ్ళకపోవడం మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటి చూసుకొని చేయాలి. ఎందుకంటే ఇక్కడ 12లో ఇన్వెస్ట్మెంట్ అనేది 12వ స్థానం చెప్తుంది. అక్కడ పాపగ్రహం ఉంటూ మరొక పాపగ్రహం వక్రించిన పాపగ్రహంతో చూడబడుతుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ మీకు దగ్గరలో గణపతి ఆలయం ఉంటే ఆ గణపతి ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం కాస్త అధికారులతో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది రవి లగ్నంలో ఉన్నందుకు. అయితే ధనస్థానము, కుటుంబ స్థానం ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది ఇది. ముఖ్యంగా ఏవైతే చూడండి ఇప్పుడు మనకి బిజినెస్ డీల్స్ బిజినెస్లో ఉంటారు, అందులో ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్, అందమైన వస్తువులు, కాస్మెటిక్స్ ఇటువంటి బిజినెసెస్ చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉండి అక్కడికి చంద్రుడు చేరుతున్నందుకు ప్రధానంగా మీరు అయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో 7, 8 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బులు వస్తాయి, అంతా బాగుంది చెప్పాలంటే. అదేవిధంగా మీకు ఏదైతే కొన్ని చిక్కులు ఉన్నాయో కాస్త క్లియర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే 11, 12, 13 తేదీలు ఉన్నాయో ఈ సమయంలో కొత్త కోర్సెస్ తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ల్యాండ్ డీల్స్, ల్యాండ్ అమ్మడం, తీసుకోవడం, లీజుకి తీసుకోవడం, కన్స్ట్రక్షన్ చేయడం ఇట్లాంటివి 11, 12, 13 తేదీల్లో తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలిసిన వారిని అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. మీకు వచ్చేటువంటి సంబంధాలు కూడా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కొద్దిగా మెడికల్ రంగాల్లో, అందులో ఆ మెడికల్లో కూడా గైనిక్ రంగాల్లో ఉండేవారు, లేదా కొన్ని చూడండి ఒక్కోసారి ఆర్ట్స్ రిలేటెడ్ రంగాల్లో, ఫ్యాషన్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్ రిలేటెడ్, ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్, టెక్స్టైల్ రిలేటెడ్ ఈ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా ఆరోగ్యానికి సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అయితే రవి లగ్నంలో ఉన్నందుకు కొంతవరకు అధికారులతోని, గవర్నమెంట్ వాళ్ళతోని కొంత స్ట్రెస్ ఉంటుంది మీకు. ఆ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే సూర్యభగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయండి. అదే సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు చదువుకుంటే కూడా మంచిది. అయితే ఇక్కడ కెరియర్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే ఈ వారం మీకు కెరియర్ పరంగా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మేనేజర్స్కి, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, అంటే ఒక్కోసారి చూడండి మనం హైదరాబాద్లో ఉంటే హైదరాబాదే వెతుకుతుంటాం, అలా కాకుండా బెంగళూరు, ఢిల్లీనో, బాంబేనో, లేదా బాంబేలో ఉంటే ఇంకో ప్రదేశం, ఏ బెంగళూరుకో, హైదరాబాద్కో, బెంగళూరులో ఉంటే అలా. నేను అనేది ఏంటంటే ఉన్న ప్రదేశంలో కాకుండా మీకు దశమాధిపతి అంటే వృత్తినిచ్చే కారకుడు వెరీ క్లియర్లీ 12లో ఉన్నాడు. 12లో ఉంటూ వృత్తి స్థానంలో రాహు ఉన్నాడు. అలాంటప్పుడు విదేశీ సంబంధించినటువంటి వెతుక్కోవడము, లేదా
ఈ రకంగా వేరే స్టేట్కి వెళ్ళి మీరు కనుక ఉద్యోగ సంబంధించిన వెతుక్కున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ శని వక్రగతి వల్ల కాస్త మీకు రీసెర్చెస్ చేయడానికి, పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. సూర్యుడిని చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవి మగమాలిని నమః చేసుకోండి. ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఉందండి, నాకు కొత్త ఉద్యోగం దొరకట్లేదు అనుకునేటువంటి వారు శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. ఈ కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు మీ యొక్క రాశిలో శుభగ్రహాల యొక్క స్థితి ఉంది. అంటే ఏమిటి, రిలీఫ్ అనేటువంటిది వస్తుంది మీకు. ఫస్ట్ కాస్త రిలీఫ్గా ఉంటుంది, అమ్మయ్య కొంత ప్రశాంతంగా ఉంది అనేటువంటి భావన. బికాజ్ ఆఫ్ మీ యొక్క అష్టమ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు వక్రించాడు. సో ఎప్పుడైతే వక్రించాడో అష్టమ స్థానంలో ఉండేటువంటి శని భగవానుడు, అష్టమ శని యొక్క ప్రభావం తగ్గింది. ధనాధిపతి, ధనస్థానాధిపతి అది చూసుకుంటే కొంచెం 12లో ఉన్నందుకు కుటుంబ సభ్యులతో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో, లేకపోతే ఇంటి పెద్దతో కావచ్చు, తండ్రి తరపు వారితో కావచ్చు, తండ్రి మూలంగా కావచ్చు, కొంచెం ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. బికాజ్ ఇక్కడ 3వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, చంద్రుడు వెళ్ళి చేరుతున్నాడో, 3వ స్థానం అనేటువంటిది కమ్యూనికేషన్ హౌస్ అంటారు. ఒక మాట మీరు అన్నటువంటి మాట అవతల వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం, ఆ నెగిటివ్గా తీసుకున్న దాన్ని ఇంకో రకంగా స్ప్రెడ్ చేయడం, నేను ఇలా ఎందుకు అన్నాను, ఇలా అనలేదు కదా, అనవసరంగా దీన్ని స్ప్రెడ్ చేస్తున్నారు ఎందుకు అనేటువంటి ఒక బాధ మీకు కలగడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత మట్టుకు మీరు సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అనేటువంటి చాంటింగ్ చేసుకుంటే కూడా మీకు ఆ దోషం అనేటువంటిది ఉండదు. అదేవిధంగా కొంత ఈ ముఖ్యంగా 11, 12, 13 తేదీలు మీరు అగ్రిమెంట్ చేసేటప్పుడు కానీ, ఎవరికైనా మెయిల్ పంపించేటప్పుడు కానీ మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి విషయాల్లో కాస్త అవాయిడ్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే లోన్స్ లభిస్తాయి. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ముఖ్యంగా వెహికల్ అండ్ హోమ్ లోన్స్ లభించేటువంటి సమయం మీకు నడుస్తున్నది. అలాగే కొంచెం ఈ పంచమాధిపతి ఎప్పుడైతే దశమంలో ఉంటూ శని చేత దృష్టి పడిందో, ఇదేంటి 2 విధాలుగా, ఎందుకంటే దశమాధిపతి దశమంలో ఉంటూ శని చేత దృష్టి పడింది, ఈ పంచమాధిపతి దృష్టి పడింది. కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల మూలంగా కొంతవరకు ఉద్యోగంలో కొంత స్ట్రెస్, అంటే ఇక్కడ ఏదో డిస్టర్బ్ అవుతుంది, అది కాస్త ఉద్యోగం మీద పడుతూ ఉంటుంది. లేదా క్రియేటివ్ సంబంధించిన వాటిల్లో యాక్షన్ మూవీస్ ఇట్లాంటివి తీసే డైరెక్టర్స్ కావచ్చు, సినిమా ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా కొంతవరకు స్ట్రెస్ ఎక్కువగా ఉండడం. అందులో ప్రధానంగా ఈ పంచమాధిపతి ఎప్పుడైతే అగ్నితత్వ రాశుల్లో ఉండి శని చేత చూడబడుతున్నాడో, ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కర్కాటక లగ్నం వారు సంతానం కోసం చేసే చికిత్సలు ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, ఇది వెనక్కి రాదేమో అనుకునేటువంటి సంబంధాలు కొంచెం వెనక్కి తిరిగి వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే వెనక్కి వచ్చినప్పటికీ కూడా కొంతది మూమెంట్ అవ్వడానికి లేట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా కాస్త ముఖ్యంగా 7, 8 తేదీలు కాస్త ప్రయాణ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ప్రయాణాల వల్ల లాభదాయకంగా కూడా ఉంటుంది. కాస్త ఉద్యోగంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ దశమంలో కుజుడుండి దశమాధిపతి మీద శని దృష్టి ఉన్నందుకు. కాకపోతే నో డౌట్, ఎందుకంటే భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే కంఫర్ట్ కారకుడు కూడా లగ్నంలో ఉన్నది, కొంత కంఫర్ట్ కూడా ఇస్తాడు. ఆ లగ్నానికి పాప అయినప్పటికీ కూడా సహజ శుభగ్రహాలు కాబట్టి సహజంగా ఒకవైపు స్ట్రెస్ ఇస్తున్నప్పటికీ కొంత బెనిఫిట్స్ కూడా జరుగుతాయి మీకు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? మీకు దగ్గరలో కనుక ఆంజనేయ స్వామి కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయం ఉన్నట్లయితే నిత్యము దర్శనం చేసుకోండి. అక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి అక్కడ ఉండేటువంటి సర్పాల మీద ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన వాటర్ని వేయండి. అలా గనక చేసినట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే నీకు రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఈ లాభస్థానంలో రాస్యాధిపతి ఉన్నందుకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొన్ని లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే లాభం కంటే వ్యయస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది విదేశాలకు వెళ్ళడానికి, బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉంటే అవి కాస్త క్లియర్ అవ్వడానికి శుభగ్రహాలు సూచిస్తున్నాయి అక్కడ. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడానికి కూడా ఈ సింహలగ్నం వారికి సూచన అనేటువంటిది బ్రహ్మాండంగా కనబడుతుంది. అలాగే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే 2వ స్థానం ఏదైతే ఉందో
ఈ యొక్క శని ఈ 2వ స్థానం మీద ఎప్పుడైతే ఈ కేతువు చంద్రుడు ఉన్నారో ముఖ్యంగా మీరు ఈ 7వ తేదీ నుంచి 13వ తేదీ ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో 7, 8 తేదీలు విదేశీ యోగాల కోసం ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా 9, 10 తేదీలు మీకు ప్రాపర్టీ యోగము, అదేవిధంగా కొంతవరకు ఏదైనా వాహన సంబంధంగా కలిసి రావడం లాంటివి చూపిస్తే, ఇక్కడ 11, 12, 13 తేదీల విషయంలో మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొంచెం ఫైనాన్స్ మ్యాటర్స్, కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అనవసరంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది 3వ అధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో, అంటే 6వ స్థానాధిపతితో చూడబడుతున్నాడో శుక్రుడు చేత 6వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నటువంటి అధిపతితో చూడబడుతున్నాడో, ఇది కొంచెం ఈ యొక్క సిబ్లింగ్స్తో కొన్ని మాటలు, అంటే చూడండి ఒక్కోసారి కొన్ని డీల్స్ ఉంటాయి. అటువంటి డీల్స్ విషయంలో స్టార్టింగ్లో కొంచెం మంచిగానే ఉన్నట్టుండి దాని తర్వాత కొంత లేట్ అవ్వడం, ఇట్లాంటి వాటి స్ట్రెస్ కూడా మీకు కొద్దిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీకు శని యొక్క దృష్టి సప్తమంలో వక్రించి ఉండి చూస్తున్నందుకు మీరు ల్యాండ్స్ లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీ నిర్మాణం చేసేటప్పుడు ప్రధానంగా ఆ యొక్క ఫ్యాక్టరీ ఎలా ఉంది, ఆ ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి చూసుకోవాలి. ఈ దృష్టి సప్తమంలో వక్రించినటువంటి దృష్టి ఏదైతే ఉందో 100% ఇది కొద్దిగా తండ్రి గారు లేదా గురువులతో ఆగ్రహ సంబంధించినటువంటిది క్రియేట్ చేస్తుంది. అంటే పలానా కాలేజ్ అనుకుంటే ఆ కాలేజ్ అందకపోవడము, ఇంకొక కాలేజీలోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ సప్తమ స్థానంలో ఉండే శని వక్రించినందుకు ఇదిగో ఇంకేముంది, నిశ్చితార్థాలు అయిపోయాయి, లేకపోతే నిశ్చితార్థం చేసుకోబోతున్నాము అనుకునేటువంటి సంబంధాలు కూడా మరలా ఇది కాదులే ఇంకోటి చేసుకుందాము, ఇంకోటి చూద్దాము, ఇది ఎందుకు మనకు సెట్ అయ్యేటట్టు లేదు అనేటువంటి వాటిలోకి వెళ్తూ ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంది. ఉద్యోగంలో కొంతవరకు హైక్ కూడా లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా దత్తాత్రేయుడి ఆరాధన, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నా, రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా గణపతిని తలుచుకోండి. గణపతి నీ యొక్క అనుగ్రహంతో వస్తుంది అని అనుకోండి, మీ ఫైనాన్స్ ఎక్కడ ఆగకుండా బ్రహ్మాండంగా సాగుతుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఆర్ లగ్న చూసుకున్నట్లయితే లగ్నంలో కేతు ఉన్నాడు. తెలియని వైరాగ్యం, అందులో ముఖ్యంగా ఈ వారంలో 11, 12, 13 తేదీల్లో ఆ భక్తి యోగంలోకి వెళ్ళడము, భక్తి సంబంధించిన వాటిలో కాస్త కొంచెం డీప్గా వెళ్ళడము, కొంచెం వైరాగ్య ధోరణి, నాకేమొద్దు ఇంకా ఇంతకంటే ఏముంటుంది లైఫ్లో అనుకునేటువంటి ఒక తెలియని ఒక వైరాగ్యం ఉంటుంది. వైరాగ్యం ఉండడం మంచిదే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ వైరాగ్యం ఎలా ఉండాలంటే, కర్మని మీరు చేస్తూ వైరాగ్యంలో ఉండగలగాలి. కర్మలను ఆపేసి ఎటువంటి ఏ కర్మ చేయకుండా ఉండే వైరాగ్యం సరైన వైరాగ్యం కాదు. భగవంతుడికి అన్నీ మీరు చేసే ప్రతిదీ అర్పిస్తూ వైరాగ్యంలోకి ఉండమని చెప్తుంది మనకు శాస్త్రం. అలాగే 2వ అధిపతి శుక్ర భగవానుడు బుధుడితో దశమాధిపతితో ఉన్నందుకు వ్యాపారాల్లో మంచి అభివృద్ధి యోగం అనేటువంటిది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అందులో ప్రధానంగా మీరు ఈ యొక్క 7, 8 తేదీలు మరింత అద్భుతంగా ఉంది ఆ కాంబినేషన్ అనేటువంటిది. ఆ సమయంలో వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు, మీరు తీసుకునే నిర్ణయాలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. కాకపోతే న్యాచురల్గానే కన్యాలగ్నం వారికి కాస్త ఈ సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొంత డిస్టర్బెన్స్ యోగం ఉంటుంది. ఈ సమయంలో 3వ అధిపతి 8లో ఉంటూ శని చేత చూడబడుతున్నాడు కాబట్టి ల్యాండ్కి సంబంధించిన సిగ్నేచర్స్ ఏదైనా చేసేటప్పుడు, ఏదైనా ఫ్యాక్టరీ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా డీల్స్ చేసేటప్పుడు, దానికి సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా అన్నదమ్ములు తెచ్చినటువంటిది లేదా అక్కచెల్లెల ద్వారా వచ్చిన డీల్స్ మరింత జాగ్రత్తగా ఉంటూ అన్నదమ్ముల అక్కచెల్లెలతో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫ్యాట్ ఐటమ్స్ పండించేటువంటి వారికి, పళ్ళ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లాభస్థానంలో
అధిక గ్రహాలు ఉండడం అనేటువంటిది వ్యాపార పరంగా మంచి యోగాన్ని కలిగిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీరు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నట్లయితే, గతంతో పోల్చుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగాల్లో బాగా యోగిస్తుంది. ఈ కన్యాలగ్నం వారికి 6లో ఉండేటువంటి శని భగవానుడు వక్రించినందుకు అప్పులు తీర్చుకునేటువంటి యోగాన్ని కూడా ఇక్కడ కలిగిస్తుంది. మరియు వివాహ ప్రయత్నాలు ప్రస్తుతం ఉండేటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. అందులో ముఖ్యంగా బంధువర్గం మరియు వేరే ప్రాంతాల్లో ఎక్కడో జీవిస్తున్నటువంటి వారు, అందులోనే వారు ఏదైనా బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు, బిజినెస్ ఫ్యామిలీ అయి ఉండడము, అటువంటి అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రిలేటెడ్ అందానికి సంబంధించి ఇటువంటి వారి సంబంధం కుదరడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే ఇక్కడ ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉన్నాడో ఇది వైరాగ్య ధోరణిని ఇస్తుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఓం గం గణాధిపతయే నమః అనేటువంటి నామస్మరణ మరియు వెంకటేశ్వర స్వామిని నిత్యము ఆరాధన చేయండి. వీలైతే గనక కాస్త ఉలవలు దానంగా ఇవ్వడము, కేతు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవుకి పిడికెడ బెల్లం తినిపించడం చేయండి. మీకు అన్ని విధాలు బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి. మీ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడైతే దశమ స్థానంలో ఉన్నాడో ఉద్యోగంలో ఎదుగుదలకి, ఉద్యోగ అవకాశాలకి, ఇతర ప్రదేశాలకు ఉద్యోగం కోసం వెళ్ళడం ద్వారా మంచి యోగాన్ని అక్కడ మీకు కలిగిస్తున్నాడు. ధన సంబంధించిన, కుటుంబ సంబంధించిన విషయంలో కొద్దిగా స్ట్రెస్ కానివ్వండి, కుటుంబ సభ్యులతో కొంతవరకు డిస్టర్బెన్సెస్ కానివ్వండి, కుటుంబ సభ్యులతో దూరంగా ఉండేటువంటి కాంబినేషన్లో మీకు కుజుడు ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాస్త షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. మరియు అదేవిధంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంట్లో ఏదైనా క్రియేటివ్గా తయారు చేసుకోవడం కావచ్చు, మీ యొక్క వాహనాన్ని, గృహాన్ని డిఫరెంట్గా మోల్డ్ చేసుకోవడానికి చేసే ప్రయత్నం కావచ్చు, అద్భుతంగా ఉంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో ముఖ్యంగా 11, 12, 13 తేదీలు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలో కూడా. అయితే మీకు ఉద్యోగ అవకాశాలు 7, 8 తేదీలు చాలా ఎక్కువగా చూపిస్తుంది. ఆ సమయంలో మీరు ఎక్కువగా ట్రై చేయండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరగా సక్సెస్ అవుతుంది. అలాగే రుణ సంబంధించినటువంటి విషయంలో మీకు హోమ్ లోన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో, బ్యాంకింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని తెలియని ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో వక్రించిన శని వివాహకారక స్థానాన్ని ఎప్పుడైతే వీక్షిస్తుందో ఆ విషయంలో కొంత ఘర్షణ సంబంధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితో. అది ఇక మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? పంచమ స్థానంలో శని వక్రించాడు కాబట్టి కాళికా అమ్మవారి ఆరాధన చేయండి. అదేవిధంగా వక్రించిన శని ఇక్కడ మీకు ఏం చెప్తున్నాడంటే, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో డైలీ ట్రేడింగ్ చేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ అందులో ప్రధానంగా 11, 12, 13 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ ప్లేస్లో ఈ యొక్క కేతువు దగ్గర చంద్రుడు కూడా వస్తున్నాడు. కాబట్టి ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ఫైనాన్షియల్గా బాగా ఎదుగుదల ఉండాలి అంటే కనుక ఓం హరిమర్కట మర్కటాయ నమః చేసుకోండి, లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. సప్తమ స్థానం వివాహ స్థానం, పార్ట్నర్ స్థానం ఉంది కాబట్టి ఆ విషయంలో మీకు ఎక్కువగా స్ట్రెస్ ఉన్నట్లయితే, ఒకవేళ సంబంధం కుదరనట్లయితే మీరు చేయవలసినటువంటిది ముఖ్యంగా ఓం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కంద్రాయ నమః చేయడం అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 6లో ఉన్నందుకు శత్రువుపై జయాన్ని మీరు పొందుతారు. లోన్స్ లభిస్తాయి. కొన్ని విషయాలు మీరెంత సైలెంట్గా అవతల వారు మీకు గొడవలోకి లాగేటువంటి యోగం అధికంగా ఉంది. అయితే మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? ఈ వారం ఫైనాన్షియల్గా 100% ఎదుగుదల అనేటువంటిది ఉంది. అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది శని వక్రగతి వల్ల. కాకపోతే 3లోకి వస్తున్నటువంటి శని ఒక రకంగా పౌరుషాన్ని, పరాక్రమాన్ని వీటిని కూడా అందిస్తున్నాడు.
అలాగే ఇక్కడ సప్తమ స్థానాధిపతి ఎప్పుడైతే మీకు బంధువర్గ గ్రహమైనటువంటి బుధుడితో కనెక్ట్ అవుతున్నాడో బంధువర్గంలో ఉండేవారితో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఆఖరి క్షణం వరకు ఇంకా వివాహం వీరితో అయిపోతుంది అనుకునేటువంటి సందర్భం దాకా వచ్చి అక్కడ మిస్ అయ్యేటువంటి యోగాలు బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క బంధువర్గంలో ఉండేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇందులో తల్లిగారు లేదా మేనమామ మామయ్య వరుస వాళ్ళు సంబంధం కనుక చూసినట్లయితే తొందరగా కుదిరేటువంటి ఆస్కారం కనిపిస్తుంది. కాస్త పుణ్యక్షేత్ర దర్శనము, దూర దూర ప్రాంతాలకు వెళ్ళడము మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నం 7, 8 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి చెప్పాలంటే. అదేవిధంగా గమనించినట్లయితే ఈ యొక్క వృశ్చికం వారికి అంటే మీకు వ్యాపార లాభాలు వ్యాపారాలకు సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 11, 12, 13 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన బికాజ్ ఆఫ్ మీకు పంచమ స్థానంలో రాహు ఉంటూ పంచమం, చతుర్థము, పంచమము, షష్టమం ఈ 3 స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నందుకు కాస్త ఈ పంచమం ఏదైతే ఉందో రాహుగ్రస్తమైనందుకు ప్రత్యేకంగా రాజకీయ నాయకులకు కొంత స్ట్రెస్ ఉండడము, సంతానం విషయంలో పొందేటువంటి విషయాలు కొంత స్ట్రెస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే చండీ పారాయణం వినడం కానీ చండీ హోమం చేయించుకోవడం కానీ ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే మీకు అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి గురువు 6లో ఉన్నాడు. దీనివల్ల ఏమిటి, మీరు పొరపాటును కూడా వివాహ సంబంధించిన విషయంలో గురువారాలు అటువంటివి పెట్టుకోకండి. ఎందుకంటే 6లో ఉండే గురువు లగ్నాధిపతి 6లో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయంలో గురువారాలు లేదా గురుహోరాల్లో పెట్టుకోవడం అనేది మంచిది కాదు. 3లో ఉండేటువంటి శని వక్రించినందుకు కొంచెం ఫైనాన్స్ విషయంలో కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో మీకు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుంది. అయితే వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ యొక్క గురువు ఎప్పుడైతే 6లో ఉన్నాడో 12వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో అక్కడే మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవడానికి పిఆర్ కావచ్చు, లేనట్లయితే గ్రీన్ కార్డ్ హోల్డరింగ్ రిలేటెడ్ సంబంధించిన కావచ్చు, అటువంటివి ఏర్పాటు చేసుకోవడం చాలా అనుకూలంగా ఉంది. అయితే ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో గురువు మీకు హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. అలాగే కొత్తగా ఎవరైనా ఫ్రెండ్స్ పరిచయం అయినప్పుడు లేదా షేర్ మార్కెట్ అంశాల్లోని చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఉద్యోగం విషయంలో తెలియని ఒక వైరాగ్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే ఆరవ అధిపతి ఎప్పుడైతే ఈ శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నాడు, ఇది విపరీత రాజయోగం కింద చెప్తారు. అంటే గోచారంలో కొంత విపరీత రాజయోగం ఏర్పడింది. గోచారంలో ఎప్పుడైతే ఏర్పడిందో దీనివల్ల ఏమిటి, రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించడము, రుణాలు తీర్చేసుకుందాం అనుకునేటువంటి దాంట్లో కొంత తీర్చుకోవడం, ఎందుకంటే 3, 4, 5 స్థానాల్లో ఉన్నాయిగా, రుణం నుంచి విముక్తి కలగడము, కొత్త రుణాలు లభించడము, ఇటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో రుణ సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, మరియు ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానివ్వండి, మీకు ఫేవరబుల్గా తయారవ్వాలి అంటే ఉద్యోగం రావట్లేదు, ఉద్యోగం కోసమే అధికంగా ప్రయత్నం చేస్తున్నాం అనుకునేటువంటి వారు దశమ స్థానంలో కేతు ఉన్నందుకు నవగ్రహాలలో కేతుగ్రహం దగ్గర ముఖ్యంగా మరియు శనిగ్రహం దగ్గర దీపారాధన చేయండి. చేసి ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః అనే నామస్మరణ, అదేవిధంగా కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే కేతుగ్రహం యొక్క ప్రభావం కామేశ్వర ముఖాలోక చేసుకోవడం వల్ల తగ్గుతుంది. మరియు అదేవిధంగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అనేటువంటి నామం ఏదైతే ఉందో మీకు ఉద్యోగం రావడానికి తోడ్పడుతుంది. ఇక ఇన్వెస్ట్మెంట్స్ ఫలిస్తాయి. అయితే సహజంగా ధనుర్లగ్నం వారు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడము, వీలైతే ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మవారి యొక్క
నామస్మరణ నిత్యము చేయడం ద్వారా కూడా మీకు స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉండి వక్రించాడు. సో ఈ వక్రించడం వల్ల ముఖ్యంగా చెప్పాలంటే ఏలినాటి శని ముందుకు వెళ్తున్నటువంటి శని వెనక్కి వచ్చాడు. కాబట్టి శని సంబంధించినటువంటి స్ట్రెస్ కాస్త అధికంగా ఉంటుంది. అలాగే దీంతోపాటు మీకు 3వ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఈ రాహు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో గుర్తుపెట్టుకోండి, ఇది పర్టికులర్గా ఏంటంటే ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నాము, ఆ ప్రయత్న సంబంధంగా మీకు బాగా కలిసి రావడం కొంతవరకు. ఎందుకంటే 3లో రాహు ఉన్నప్పుడు ధైర్యంగా ప్రయత్నం చేస్తుంటారు. కాకపోతే ఆ ప్రయత్నం మీకు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా రావాలి అంటే శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అప్పుడు మీ యొక్క ప్రయత్నం ఫలిస్తుంది. ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, వాహనం తీసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక్కడ ఈ పంచమాధిపతి ఎప్పుడైతే సప్తమంలో శుక్రుడు బుధుడు కలిశారో తెలిసిన వారి బంధువర్గంలో ప్రేమించి వివాహం చేసుకున్నారు మాట్లాడుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం మీకు. అదేవిధంగా ఇక్కడ దశమ స్థానాధిపతి ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో ఇది పర్టికులర్గా ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా ఇక్కడ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. అయితే మీరు ఈ ఉద్యోగ ప్రయత్నం ఫలించే విషయం కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక సంబంధం కోసం వెళ్ళినప్పుడు సక్సెస్ అవ్వాలనుకుంటే 7, 8 తేదీలు చాలా పాజిటివ్గా ఉన్నాయి మీకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు ముఖ్యంగా 11, 12, 13 ఈ 3 రోజులు కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, బ్యాంకు నుంచి ఏదైనా ఓడీలు తీసుకునేటప్పుడు, ఎనీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో మీ కార్డు ఎవరికైనా యూజ్ చేసుకోమని చెప్పేటప్పుడు చాలా 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 కేర్గా ఉండాలి. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ యొక్క రాశి నుంచి అంటే మీ యొక్క లగ్నం నుంచి చూసుకున్నట్లయితే 2లో ఉండే శని వక్రించినందుకు ఇది కొంచెం కుటుంబ సభ్యుల విషయంలో కానివ్వండి, కుటుంబ సభ్యుల మూలంగా కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్ మూలంగా కానివ్వండి కాస్త స్ట్రెస్ అధికంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క సప్తమ స్థానం బాగున్నందుకు సామాజికంగాను మరియు వివాహ సంబంధించిన విషయాల్లోని పార్ట్నర్స్తోని సఖ్యత అనేటువంటిది లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఈ లాభస్థానం ఏదైతే ఉందో లాభాధిపతి మరియు చతుర్థాధిపతి కుజుడు ఈ యొక్క స్థితిలో ఉన్నప్పుడు కొంచెం ఈ 13వ తేదీ వరకు కుజుడు అక్కడే ఉంటాడు, మారడు. కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీస్ నిర్మాణము, గృహ నిర్మాణం చేసేటువంటి అంశాలలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఎంత లలిత విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ, అదేవిధంగా ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఎంత చేస్తూ ఉన్నట్లయితే అంత విధంగా బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో విద్యార్థులు వరాహితో పాటు వీలైతే హయగ్రీవ స్తోత్రం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహైన నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో శని యొక్క వక్రగతి ఉంది. ఇది చాలా మట్టుకు మీకు స్ట్రెస్ని తగ్గిస్తుంది. రాశిలో శని ఉన్నప్పుడు ఏంటి, వర్క్ స్ట్రెస్ ఇస్తుంది, అంతేగాని మరొకటి ఏం కాదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే అమ్మో వెళ్ళినట్టు శని వచ్చేసింది, ఏదో అయిపోతుంది, ఏమీ కాదు. అతని పని ఏమిటంటే మీకు శ్రమనివ్వడం అంతే. మనం ఇది శ్రమ, అబ్బా కాస్త స్ట్రెస్ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, శ్రమ అనుకోము. ఎందుకు అనుకోము? శ్రమ ఉన్నప్పటికీ మీరు బలపడుతున్నారు బలంగా. అంటే ఏంటి, మీ బాడీ శ్రమకి గురైనప్పటికీ స్టిఫ్ అవుతుంది. అలాగే మనం ఏదైనా సరే ఒక పని పదే పదే చేస్తున్నా, లేకపోతే దానికి స్ట్రెస్కి గురవుతున్నా, మనం దానిలో స్ట్రాంగ్ అవుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ శ్రమ ఇప్పుడు కొంత తగ్గుతుంది కూడా గురువు శని వక్రగతి వల్ల. ఫైనాన్షియల్గా కూడా కాస్త మీకు ఏదైనా చూడండి, ఇప్పుడు చిట్టీస్ అదే మనకి ఇప్పుడు ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, భూ సంబంధించిన కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. కాకపోతే మీరు అన్నదమ్ములు వరుస వారితో ఏదైనా కమ్యూనికేషన్స్ మాట్లాడేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మెయిల్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు రుణాలు లభిస్తాయి, కాకపోతే కొంత స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అనవసరంగా స్త్రీలతోనే మీకు గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ శుక్రుడు 6లో ఉన్నప్పుడు స్త్రీ శాపం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అనవసరంగా జీవిత భాగస్వామితో, ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్తో కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే రుణాలు లభించడానికి పర్టికులర్గా మీకు 7, 8 తేదీలు చాలా చక్కగా రుణ యోగం అనేటువంటిది కలుగుతుంది. 9, 10 తేదీలు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. 11, 12, 13 తేదీలు మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఒకటేంటంటే, ఎప్పుడైతే రాస్యాధిపతి వక్రించాడో, 2వ స్థానంలో రాహు ఉన్నాడో, ఇది విదేశీ ధనయోగాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ వక్రించడం వల్ల కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చూసి చేయండి. ధైర్యము, సాహసం కూడా పెరుగుతుంది. 3లో పరాక్రమం, కొంచెం ధైర్యంగా ఏదైనా పని చేయడం, ఇట్లాంటివి కూడా చక్కగా యోగిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 3లో 3వ అధిపతి ఉన్నప్పుడు పరాక్రమాన్ని అందిస్తాడో, శని దృష్టి ఉన్నప్పుడు 3వ స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూ స్థానము అంటారు. అందుకని ఏమిటి, మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా, లేదా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకొని ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఏదైనా ఇంటర్వ్యూస్ మంగళవారాలు లేదా శనివారాలు అవాయిడ్ చేయండి. అంటే ఒక్కోసారి మన చేతుల్లో ఉంటుంది, ఆ రోజులో పెట్టుకోవచ్చు అంటూ ఉంటారు. అది ఒక్కోసారి గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళేది కూడా అవ్వచ్చు. అటువంటి విషయాలు కాస్త అవాయిడ్ చేస్తూ మీరు నిత్యము కూడా విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు, గోవు క్యారెట్స్, బెల్లము తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి 3లో ఉన్నాడు. ఇది కొంత షార్ట్ జర్నీస్ని, అదేవిధంగా లాంగ్ జర్నీస్ని కూడా సూచిస్తుంది. బ్యాంక్ నుంచి సపోర్ట్ని, తండ్రి గురువుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులలో యంగ్స్టర్స్తో అనవసరమైన ఇబ్బందులు, లేదా మీకు తెలిసిన వారితో కొంతవరకు యంగ్స్టర్స్తో కొంత స్ట్రెస్, ఏదైనా ఒక ఫ్యాక్టరీ ఏదైనా ఒక ప్రోడక్ట్, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన వస్తువులు అమ్మేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ శని దృష్టి వల్ల. గతంలో మాట్లాడుకున్నవి కొన్ని ఏవైతే ఉంటాయో, కొన్ని చూడండి, ఒక్కోసారి మనం ఒక అగ్రిమెంట్ చేసుకుని అవి ఇప్పుడు కొంచెం ఫలకృతం అవుతూ ఉంటాయి. అలాగే ఇంటీరియర్ డిజైనింగ్, కళా సంబంధించిన ఏదైనా ఒక ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి యోగం కలగనుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, హోమ్ లోన్స్, గవర్నమెంట్ నుంచి లోన్స్, ముఖ్యంగా ఈ యొక్క వ్యాపారస్తులకి, మరియు అదేవిధంగా ఈ ఏదైతే మనకు చూడండి ఈ కాంబినేషన్లో పర్టికులర్గా రవి గ్రహం ఎప్పుడైతే 4లో ఉందో, రైతులకి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొంతవరకు మంచి ఉంది, కొంచెం గవర్నమెంట్ నుంచి కొంత స్ట్రెస్ కూడా అనుభవిస్తూ ఉంటారు. అంటే రెండు ఇస్తుంది అక్కడ 6వ అధిపతి అయినందుకు. బట్ అయితే ఇక్కడ ఏంటంటే అది శుభగ్రహ మధ్యలో పడింది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, రైతులకు కొన్నిసార్లు చూడండి గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది రుణమాఫీలను, లేకపోతే ఏదైనా సబ్సిడీస్ను, అటువంటివి ముఖ్యంగా ఈ మీనలగ్నం వారు లేదా మీనరాశి వారు పొందుతారు. అయితే ఇక్కడ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా ఈ 7, 8 తేదీలు చేయండి. చాలా చక్కటి ఫలితాలు, ఫలకృతంగా ఉంటుంది. క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా, సినిమా ఫీల్డ్ ద్వారా అవకాశాలకు కూడా 7, 8 తేదీలు చాలా బాగుంది. కాకపోతే మీరు వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా కూడా 11, 12, 13 తేదీలు పార్ట్నర్స్తో కానీ, వివాహ సంబంధించిన విషయాల్లో కానీ 11, 12, 13 తేదీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. మీకు ఇక 9, 10 తేదీలు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా మీకు ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాలు, ఫైనాన్స్, టీచింగ్, ఇట్లాంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో చేసే ప్రయత్నం ఫలిస్తుంది. రెండో వివాహం కోసం చేసే ప్రయత్నం మాత్రం ఈ యొక్క కాంబినేషన్ చక్కగా ఫలితాన్ని ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా లగ్నం పాపకత్తెరలో ఉండి లగ్నంలో రాహు ఉన్నాడు. అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది. మొట్టమొదటిగా ఆ భయం నుంచి బయటికి రండి. అమ్మో నేను మొత్తం స్ట్రక్ అయిపోయాను, నాకు ఎట్లాగా బయటపడ్డాం అనుకుంటారు. ఏమి టెన్షన్ పడకండి. వరాహి నవరాత్రుల్లో చక్కగా వరాహి నవరాత్రులు చేయండి, ఖచ్చితంగా ఆ స్ట్రకింగ్ యోగా నుంచి బయటపడతారు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దుర్గా సప్తశతి
దాన్నే మనకి చండీ పారాయణం అంటారు. వినడం కానీ హోమాల్లో పాల్గొనడం కానీ చెయ్యండి, ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే మీరు పర్టికులర్గా ఈ నవరాత్రుల్లో వరాహి అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక మీరు గోవులకి క్యారెట్సు, బెల్లము, మినుములతో చేసిన పదార్థాలు గోవుకు తినిపించండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు, పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు, ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడంతే, లేట్ ఇస్తాడు అంతే. అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని, సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్, కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్, కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడం, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్, కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నట్టు అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఇది చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటుంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము, సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం, సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా
అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.